పదనా రైట్ పదనా వద్దులే ఆన్లైన్ విక్రయాలు ఆన్లైన్ వ్యాపారాలు ఆన్లైన్ విక్రయాలు ఆల్ ఇండియా కెమిస్ట్ అసోసియేషన్ కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ తరఫున ఆల్ ఇండియా మొత్తం 12,20,000 షాపులు బంద్లో పాల్గొంటున్నాయి. ఆన్లైన్ అమ్మకాల వల్ల ప్రజలకు నకిలీ మందులు వాళ్ళకు చేరుతున్నాయి. దీంతో ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. దాంతో ప్రజల ఆరోగ్యం దెబ్బతింటుంది. దీంతోపాటు డోర్ డెలివరీ ఇస్తున్నారు. డోర్ డెలివరీలో మత్తు మందులు కూడా నార్కోటిక్ డ్రగ్స్ కూడా దాంట్లో వస్తున్నాయి. దీనివల్ల ప్రజలు యువత తప్పుదారిన పట్టే అవకాశం ఉంది. దీన్ని కంట్రోల్ చేయాలని చెప్పేసి మేము ఈరోజు బంద్కు పిలుపునిచ్చాము. బంద్ విజయవంతంగా పూర్తి చేస్తున్నాం ఈరోజు. థ్యాంక్ యూ. ఈరోజు ఆల్ ఇండియా అసోసియేషన్ పిలుపు మేరకు రాష్ట్ర కడప జిల్లా అసోసియేషన్ పిలుపు మేరకు కడప సిటీ రీటైల్ అసోసియేషన్ తరఫున మేమందరము వాలంటరీగా మా యొక్క షాపులను బంద్ చేసి ఈ హోల్సేల్ రీటైల్ చేయడం ఒకటి, రెండోది డిస్కౌంట్లు ఎక్కువ ఇవ్వడం వల్ల మనకు ఇబ్బంది, ట్రేడ్కి ఇబ్బంది కలగడం ఒకటి. దాదాపు 12,40,000 మంది ఈ మెడికల్ ఫీల్డ్ నమ్ముకొని ఉన్నాము. వీళ్ళంతా ఇట్లా ఆన్లైన్లు చేయడము, తర్వాత డోర్ డెలివరీ చేయడము, అత్యధిక డిస్కౌంట్లు చూపించి నాసిరకమైన మందులు అమ్మడం వల్ల ప్రజల ఆరోగ్యమే కాకుండా మా రీటైల్ భవిష్యత్తు కూడా అగోచరంగా మారింది. దీనికి రాష్ట్ర మరియు కేంద్ర అసోసియేషన్లకు పిలుపు మేరకు ఈరోజు మేమందరూ వాలంటీర్గా బంద్ చేస్తూ ఉన్నాం. కాబట్టి మీరు కూడా మా బంద్ని స్వాగతించి ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా మేము ముందు జాగ్రత్తలు తీసుకున్న తర్వాతనే ఈ బంద్కు ముందుకు పోతూ ఉన్నాము. కాబట్టి మీరు కూడా మాకు మీడియా మిత్రులు మీరందరూ కూడా మాకు సహకరించాలని కోరుకుంటున్నాం. నా పేరు నరసింహమూర్తి. నేను కడప జిల్లా కెమిస్ట్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడిని. కడప నగర ప్రజలందరికీ నమస్కారము. ఈరోజు మా ఆల్ ఇండియా కెమిస్ట్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ ప్రకారము మరియు మా రాష్ట్ర అసోసియేషను పిలుపు మేరకు జిల్లా అసోసియేషను మరియు కడప రీటైల్ అసోసియేషను, హోల్సేల్ అసోసియేషను, ఫార్మా పంచాయతీషన్ మేరకు ఈరోజు బంద్ పిలిపించినాము. మా ముఖ్యమైన సమస్య ఏమంటే ఆన్లైన్లో మెడిసిన్స్కు మేము వ్యతిరేకం కాదు, కానీ ఆన్లైన్ మెడిసిన్స్ యొక్క చట్టబద్ధ చేయమని, దానికి ప్రొసీజర్ చేయమని మేము కోరుతున్నాము. ఆన్లైన్ మెడిసిన్స్లో విచ్చలవిడిగా యాంటీబయాటిక్స్ కానీ నార్కో డ్రగ్స్ కానీ ఒక సిస్టమ్ లాగా బయటికి వచ్చిన వలన ప్రజల ఆరోగ్యం దెబ్బతింటుంది. దానిలో ఫేక్ మెడిసిన్స్ కూడా ఎక్కువ వస్తున్నాయి. ఎందుకంటే ఆన్లైన్ సమస్య ఎక్కువ ఉంటుంది, మెడిసిన్స్ ప్రజలకు వస్తాయి. ఆ ప్రజలు ఫేక్ మెడిసిన్స్ తింటే ఇబ్బంది కలుగుతాయి. అదే కడప టౌన్లో యొక్క మీ ఊరు ప్రాంత యొక్క మెడికల్ షాప్ తీసుకుంటే మేము దానికి నిబద్ధతగా ఉంటాము మరియు మేము రెస్పాన్సిబుల్గా ఉంటాము. సో ఫేక్ మెడిసిన్స్ ప్లస్ ఈ యొక్క ఆన్లైన్లో నిబంధన గురించి చేస్తున్నాము. అలాగే కరోనాలో ప్రజల యొక్క సౌకర్యం కోసము 2 చట్టాలు తీసుకొచ్చారు. 220E, 187E. ఆ 2 చట్టాలు తీయమని మేము కోరుతున్నాము. దానికోసమే మేము ఈ యొక్క బంద్ పిలిపించినాము. సో దీనివలన ప్రజలకు మంచి చేయాలని, మంచి యొక్క మెడిసిన్స్ దొరకాలని మరియు కరెక్ట్గా ప్రొసీజర్ ఎవరి యూత్ పాల్గొంచాలని కోరుతున్నాము. జై హింద్.